జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీత 15వ శ్లోకం, 13వ అధ్యాయం, 15వ శ్లోకం. సర్వేంద్రియగుణ భాసం సర్వేంద్రియ వివర్జతం అసక్తం సర్వైర్భ్రచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలధారుడైనను ఇంద్రియ రహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తి లేనట్టివాడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడేగాక వానికి ప్రభువును అయ్యున్నాడు. భావము: జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను భగవానుడు అట్టి జీవుల భౌతికేంద్రియముల వంటి వాటిని కలిగి ఉండడు. వాస్తవమునకు జీవులు సైతము ఆధ్యాత్మికమైన ఇంద్రియములనే కలిగియున్నను బద్ధస్థితిలో అవి భౌతికాంశములచే ఆవరింపబడి ఉండుట వలన వాటి ద్వారా భౌతిక కర్మలే ప్రకటితమగుచుండును. కాని భగవానుని ఇంద్రియములు ఆ విధముగా ఆచ్ఛాదితము కాకపోవట వలన దివ్యములై నిర్గుణములని పిలువబడుచున్నవి. గుణమనగా ప్రకృతి, త్రిగుణములని భావము. అనగా అతని ఇంద్రియములు భౌతిక ఆచ్ఛాదన రహితములు అని, మన ఇంద్రియములు వంటివి కావని అవగతము చేసుకొనవలెను. మన ఇంద్రియ కార్యకలాపములన్నింటికి అతడే కారణుడైనను అతడు మాత్రం గుణరహితమైన దివ్యేంద్రియములను కలిగి ఉన్నాడు. ఈ విషయమే అపానిపాదో జీవనో గ్రహిత యను శ్వేతాశ్వత రూపనిషత్తు 3:19 నందలి శ్లోకములో చక్కగా వివరింపబడినది. అనగా భగవానుడు భౌతిక గుణ సంపర్కము కలిగిన హస్తములను గాక దివ్యాస్తములను కలిగియుండి తనకు అర్పించిన దానిని వాని ద్వారా స్వీకరించును. ఇదియే బద్ధజీవునకు మరియు పరమాత్మనకు నడుమగల భేదము. అతనికి భౌతిక చక్షులు లేవు, అనగా అతడు దివ్య చక్షువులను కలిగి ఉన్నాడు. లేనిచో అతడెట్లు గాంచగలడు? వాస్తవమునకు అతడు భూత భవిష్యత్తు వర్తమానములనన్నింటినీ గాంచగలడు. జీవ హృదయస్థుడగు ఆ పరమాత్ముడు మన పూర్వకర్మను, ప్రస్తుత కర్మను, రాబో భవిష్యత్తును ఎరిగియుండును. ఆ భగవానుడు సర్వమును ఎరిగియున్నను అతనిని ఎవ్వరును తెలుసుకొనలేరని భగవద్గీత యందే నిర్ధారితమైనది. మనకున్నటువంటి పాదములను అతడు కలిగి ఉండడు. అతని పాదములు దివ్యములు, వాటితో అతని సర్వత్రా చరించును. అనగా భగవానుడు నిరాకారుడు కాడు. అతడు పాదములు, హస్తములు, నయనములు మొదలగున వాటన్నింటినీ కలిగియే ఉన్నాడు. ఆ పరమ పురుషుని అంశలమైనందునకే మనము కూడా వాటన్నింటినీ కలిగి ఉన్నాము. కానీ అతని ఇంద్రియములు ప్రకృతి గుణ సంపర్కముచే ప్రభావితములైనవి కావు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు తన యథార్థ రూపముతో అంతరంగిక శక్తిచే అవతరించునని భగవద్గీత యందు నిర్ధారింపబడినది. ప్రకృతికి ప్రభువైయుండుటచే దాని వలన అతనెన్నడూను ప్రభావితుడు కాడు. కనుకనే అతని స్వరూపము ఆధ్యాత్మికమని వేదాధ్యాయము పలుకుతున్నది. అతడు సచ్చిదానంద విగ్రహము అని పిలువబడు నిత్య రూపమును కలిగియుండును. అతడు విభూతి పూర్ణుడు. సర్వైశ్వర్యములు, శక్తులు
అతడే యజమానుడు. అత్యంత బుద్ధిశాలి మరియు జ్ఞానపూర్ణుడు అతడే. వాస్తవమునకు ఇవన్నీయును శ్రీకృష్ణ భగవానుని కొన్ని లక్షణములు మాత్రమే. అతడే జీవులందరికీ పోషకుడు మరియు సర్వ కర్మలకు సాక్షి. అనగా అట్టి భగవానుడు సర్వదా దివ్యుడని మనము వేదాధ్యయము ద్వారా తెలుసుకొనగలము. అతడే జీవులందరికీ పోషకుడు మరియు సర్వ కర్మలకు సాక్షి. అనగా అట్టి భగవానుడు సర్వదా దివ్యుడని మనము వేదవాజ్మయము ద్వారా తెలుసుకొనగలము. మనం అతని శిరమును, ముఖమును, హస్తములను, పాదములను గాంచలేకున్నను వాటినతడు కలిగియే ఉన్నాడు. కేవలము దివ్య ఆధ్యాత్మిక స్థితికి ఎదిగినప్పుడే మనం అతని దివ్య రూపమును గాంచగలము. అనగా ప్రస్తుత పరిస్థితులలో మన ఇంద్రియములు భౌతిక తత్వముచే ప్రభావితములై ఉండుట వలన మనం అతనిని దివ్య రూపమును గాంచలేక ఉన్నాము. కనుకనే భౌతిక తత్వముచే ప్రభావితులై యుండెడి నిరాకారవాదులు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొన జాలరు. 16వ శ్లోకం. బహిరంతచ్చ భూతానామ చరమేవ చ సూక్ష్మత్వత్త ధవిజ్ఞేయం దురస్తం చాంతికే చ తత్. పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచి యుండును. సూక్ష్మతత్వ కారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడు అను అగ్రాహ్యుడను అయ్యున్నాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును. భావము: పరమపురుషుడైన నారాయణుడు ప్రతి జీవి యొక్క అంతర్బాహ్యములలో నిలిచి ఇండునని వేదాధ్యయమున ద్వారా మనము తెలుసుకొనగలము. అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి యందును నిలిచియున్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపముననే ఇండును. ఇవన్నీయును వేద వచనములు. ఈ విషయమున కఠోపనిషత్తు 1:2-21 అశినో దూరం వ్రజతి శయానో యతి సర్వతః అని పలికినది. దివ్యానందమగ్నుడైన ఆ పరమపురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల ననుభవించునో మనము అవగతము చేసుకొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని అవగతము చేసుకొనుట గాని చేయజాలము. కనుకనే అతనిని తెలివిటయందు మన భౌతిక మనోఇంద్రియములు పని చేయజాలవని వేదములు పలుకుచున్నవి. కానీ కృష్ణభక్తి రసభావనలో భక్తియోగమును అవలంబించుచు మనస్సును ఇంద్రియములను పవిత్రమునర్చుకొనని వాడు అతని నిత్యము గాంచగలడు. శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమను వృద్ధిగావించుకొనినవాడు అతనిని నిర్విరామముగా నిత్యము గాంచగలడని బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుక్త సేవ ద్వారానే అతడు దర్శింపబడి అవగతమగునని భగవద్గీత 11:54 యందును ఈ విషయము నిర్ధారింపబడినది. భక్త్యాత్వనన్యయ శక్యః. 17వ శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్టు ప్రభవిష్టు చ.
పరమాత్ముడు జీవులయందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడను విభజింపబడక ఏకమై నిలిచియుండును. సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబలించున్నది మరియు వృద్ధి నొందించుచున్నది అతడే అని అవగాహనము చేసుకొనవలెను. భావము: శ్రీకృష్ణ భగవానుడు ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపమున నివసించుచున్నాడు. దీని భావము అతడు విభజింపబడినాడనియా అట్లెన్నడను కాబోదు. వాస్తవమునకు అతడు సదా ఏకమై ఉండును. దీనికి సూర్యుని ఉపమానమును ఒసగవచ్చును. మధ్యాహ్న సమయమున సూర్యుడు తన స్థానమున నిలిచి నడినెత్తి మీద నిలిచి ఉన్నట్లు తోచును. మనుషుడు ఒక 5000 మైళ్ళు ఏ దిక్కునందైనను ప్రయాణించి పిదప సూర్యుడెక్కడున్నాడని ప్రశ్నించినచో తిరిగి ఆ సమయమున తన శిరము పైననే ఉన్నాడనేది సమాధానమును పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు అవిభక్తుడైనను విభక్తుడైనట్లుగా కనిపించుచున్న ఈ విషయమును తెలుపుటకై వేదాధ్యయనమునందున ఈ ఉదాహరణము వసగబడినది. సూర్యుడు ఒక్కడైనను బహు ప్రదేశములలో జనులకు ఏకకాలమున గోచరించు రీతి విష్ణు ఒక్కడైనను తన సర్వశక్తి మత్వముచే సర్వత్రా వసించి ఉన్నాడనియు వేదాధ్యయనమునందు తెలుపబడినది. ఆ భగవానుడే సర్వజీవుల పోషకుడైనను ప్రళయ సమయమున సమస్తమును కబలించివేయును. కురుక్షేత్ర రణరంగమునందు చేరియున్న యోధులందరినీ హరించి వేయుటకే తాను అరుదించితినని శ్రీకృష్ణ భగవానుడు పలికిన ఏకదశాధ్యాయమునందలి వాక్యము ఈ విషయమునే స్థిరీకరించుచున్నది. తాను కాలరూపమున కబలింతుననియు భగవానుడు ఆ అధ్యాయమునందు తెలిపెను. అనగా అతడే సర్వులను నశింపజేయువాడు. సృష్ట్యారంభమున జీవులను వారి మూలస్థితి నుండి వృద్ధి చేసి చివరకు ప్రళయ సమయమున వారిని అతడే నశింపజేయును. అతడే సర్వజీవులకు మూలధారుడనియు మరియు ఆశ్రయుడనియు వేదమంత్రముల నిర్ధారించుచున్నవి. అనగా సృష్టి పిదప సర్వము అతని శక్తిపైననే ఆధారపడి ప్రళయము పిమ్మట అతనినే చేరి అతని యందే విశ్రమించును. ఈ విషయమునే తైత్తిరీయోపనిషత్తు మంత్రము 3:1 ఇట్లు స్థిరపరచుచున్నది. యతో వా ఇమాని భూతాని జయంత్యేన జాతాని జీవంతి యత్ప్రయాంత్యాభి విశంతి తద్బ్రహ్మ తద్వి జిజ్ఞాసస్వ. 18వ శ్లోకం. జ్యోతిషామాపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. తేజోపూర్ణములైన సర్వములందు తేజ కారణుడ అతడే. భౌతికతత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్నాడు. భావము: సూర్యుడు చంద్రుడు నక్షత్రముల వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్ముడే కారణము. ఆధ్యాత్మిక జగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదనియు
దేవదేవుని తేజము అచ్చట విస్తరించి యుండుటయే అందులకు కారణమనియు వేదాధ్యయమున తెలుపబడినది. కానీ భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతిక జగమునందు మహత్తత్వముచే కప్పబడుట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరములగుచున్నవి. ఇటువంటివి వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు అవసరమగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మిక జగత్తున ఏమాత్రము అవసరము ఉండవు. భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టముగా తెలుపబడినది. దీనిని బట్టి అతడు భౌతిక జగత్తునందు స్థితిని కలిగి లేడని స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మికాకాశమున అత్యంత దూరములో దివ్యధామమునందు అతడు స్థితుడై ఉన్నాడు. ఈ విషయమును వేదములు సైతం నిర్ధారించుచున్నవై. ఆదిత్యవర్ణం తమసహ పరస్తాత్ శ్వేతాశ్వత ఉపనిషత్తు 3:8 అనగా సూర్యుని వలె నిత్య కాంతిమంతుడైన భగవానుడు ఈ భౌతిక జగత్తు అంధకారమునకు అవల నున్నాడు. అదే ఆ దేవదేవునికి సంబంధించిన జ్ఞానము దివ్యమైనది. బ్రహ్మమును గూర్చిన విషయము ఆధ్యాత్మిక జ్ఞాన సారమని వేదాధ్యయము నిర్ధారించినది. ఆధ్యాత్మిక జగత్తును పొందగోరువానికి అట్టి జ్ఞానమును ఎల్లరి హృదయములందు నీరాజమానుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వసగుచున్నాడు. ఈ విషయమున శ్వేతాశ్వత ఉపనిషత్తు 6:18 ఇట్లు పలుకుచున్నది. తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రసద్యే అనగా ముక్తిని వాంఛించువాడు దేవదేవుడైన శ్రీకృష్ణునకు తప్ప శరణము నొందవలెను. శ్రీకృష్ణునకు తప్పక శరణము నొందవలెను. ఇక జ్ఞానగమ్యమను విషయమున శ్వేతాశ్వర ఉపనిషత్తు 3:8 నందు ఈ విధముగా నిర్ధారింపబడినది. తమేవ విదిత్వా తిమృత్యు మేతి అనగా అతనిని తెలియుట ద్వారానే మనుజుడు జన్మ మృత్యువుల పరిధిని అతిక్రమింపగలడని భావము. ఆ పరమాత్ముడే ఎల్లరి హృదయములందు పరమ నియామకునిగా నిలిచియున్నాడు. అతడు తన పాదములను మరియు హస్తములను సర్వత్రా కలిగి ఉన్నాడు. ఈ విషయమును జీవునకు వర్తింపజేయుట సమంజసము కాదు. కనుకనే జీవాత్మ పరమాత్మ లిరువురును క్షేత్రజ్ఞులని మనము అంగీకరింపవలసి ఉన్నది. మనుషుని పాదములు మరియు హస్తములు ఒకే స్థలమునకు పరిమితులై యుండును. కానీ శ్రీకృష్ణ భగవానుని హస్తములు మరియు పాదములు సర్వత్రా విస్తరించి యున్నవని శ్వేతాశ్వరోపనిషత్తు 3:17 నిర్ధారించినది. సర్వస్య ప్రభు మిషానం సర్వస్య శరణం బృహత్ అనగా ఆ భగవానుడే సర్వజీవులకు ప్రభువు. కనుకనే సర్వజీవులకు అతడు చరమాశ్రయమై ఉన్నాడు. ఈ కారణముగా పరమాత్మ జీవాత్మలు ఎల్లప్పుడూ భిన్నులే అనేడి విషయమును నిరాకరించుటకు వీలులేదు. 19వ శ్లోకం. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమానాతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భా వాయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము
దేహము జ్ఞానము జ్ఞేయములను గూర్చి నాచే సంక్షేమము సంక్షేమ సంక్షేపముగా చెప్పబడినది. కేవలము నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నన్ను పొందగలరు. భావము శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు దేహము జ్ఞానము జ్ఞేయములను గూర్చి సంక్షేపముగా వివరించెను. వాస్తవమునకు ఈ జ్ఞానము జ్ఞాత జ్ఞేయము జ్ఞాన విధానములనేడి మూడు అంశములను కూడియుండును. ఈ మూడు కలిసినప్పుడే అది విజ్ఞానమనబడును. అట్టి సంపూర్ణ జ్ఞానమును కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తులే ప్రత్యక్షముగా అవగాహనము చేసుకొనగలరు. ఇతరులకది సాధ్యము కాదు. ఈ మూడు అంశములు అత్యంతమున ఏకమగునని అద్వైతులు పలికినను భక్తులు ఈ విషయమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ధి ఎనగా కృష్ణ భక్తి భావనలో తనను గూర్చి తాను తెలియగలుగుట అని భావము. భౌతిక చైతన్యమునందున్న మనము మన చైతన్యమును కృష్ణ పరకర్మలలోనికి మార్చినచో కృష్ణుడే సర్వస్వమనేడి విషయము అవగతమగును. అంతటా నిజ జ్ఞానము మనకు ప్రాప్తించగలదు. అనగా జ్ఞానమనగా భక్తియుక్త సేవా విధానమును సంపూర్ణముగా అవగాహనము చేసుకొనుట యందు ప్రాథమిక దశ మాత్రమే. ఈ విషయము పంచదశాధ్యాయమునందు స్పష్టముగా వివరింపబడినది. అనగా సారాంశము చెప్పవలనన్న 6 మరియు 7వ శ్లోకములందు మహాభూతాని 6, 7వ శ్లోకములందు 6వ శ్లోకమునందలి మహాభూతాని నుండి 7వ శ్లోకమునందలి చేతన ధృతిహు వరకు భౌతికాంశములు మరియు కొన్ని జీవ లక్షణములు వివరింపబడినవి. వీటి కలయిక చేతనే దేహము కర్మక్షేత్రము తయారగుతున్నది. ఇక 8 నుండి 12వ శ్లోకం వరకు 8వ శ్లోకమునందలి అమానిత్యము నుండి 12వ శ్లోకమునందలి తత్వజ్ఞానార్థ దర్శనం వరకు జీవాత్మ మరియు పరమాత్మ అను ఇరువురు క్షేత్రజ్ఞులను చేసుకొనగలిగే జ్ఞాన విధానము వివరింపబడినది. అదే విధముగా 12వ శ్లోకమునందలి అనాదిమత్పరం నుండి 18వ శ్లోకం నందలి హృది సర్వస్య విష్టతం వరకు 13 నుండి 18వ శ్లోకం వరకు ఆత్మ మరియు పరమాత్మలను గూర్చి వివరింపబడినది. ఈ విధముగా ఇంతవరకు కర్మక్షేత్రము జ్ఞాన విధానము ఆత్మ పరమాత్మలను విషయములు వివరింపబడినవి. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులే ఈ 3 అంశములను స్పష్టముగా అవగాహనము చేసుకొనగలరని ఇచ్చట ప్రత్యేకముగా వర్ణింపబడినది. కనుకనే భక్తులకు ఈ భగవద్గీత మిక్కిలి ఉపయోగకరమైనది. వాస్తవమునకు వారే పరమగమ్యమైన శ్రీకృష్ణుని పొందగలరు. అనగా భక్తులైన వారే భగవద్గీతను అవగతము చేసుకొని వాంఛనీయ ఫలమును పొందగలరు గాని అన్యులు కాదు. 20వ శ్లోకం ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభావవాన్. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకొనవలెను. వాని అందలి పరివర్తనములు మరియు భౌతిక గుణము
లనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. భావము: ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా మనుజుడు కర్మ క్షేత్రము అనగా దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను జీవాత్మ పరమాత్మ గూర్చి తెలుసుకొనవచ్చును. కర్మక్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతి మాయమై నట్టిది. దాని యందు బద్ధుడై దేహకర్మల అనుభవించు ఆత్మయే పురుషుడు అనగా జీవుడు. అతడే జ్ఞాత. అతనితో పాటు గల వేరొక జ్ఞాతయే పరమాత్ముడు. కానీ ఈ ఆత్మ పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని భిన్న వ్యక్తీకరణములే అని మనము అవగాహనం చేసుకొనవలెను. ఆత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వీయ విస్తృత రూపమై ఉన్నది. భౌతిక ప్రకృతి జీవాత్మ రెండును నిత్యములైనవి, అనగా సృష్టికి పూర్వం సైతం అవి స్థితిని కలిగి ఉన్నవని భావము. భౌతిక ప్రకృతి భగవానుని శక్తి నుండి ఉద్భవించినది. జీవులు సైతము ఆ విధముగానే భగవానుని శక్తి నుండి ఉద్భవించిన వారైనను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అట్టి జీవులు మరియు ప్రకృతి ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. భౌతిక ప్రకృతి మహావిష్ణువునందు లీనమై ఉండి అవసరము కలిగినంతనే మహాతత్వము ద్వారా వ్యక్తమగును. అదే విధముగా జీవులు సైతం అతని యందే నిలిచియుందురు. కానీ వారు బద్ధులై ఆ భగవానుని సేవకు విముఖులగుట వలన ఆధ్యాత్మిక జగత్తునందు నిలుచుటకు అవకాశమును కోల్పోయిరి. కానీ భౌతిక ప్రకృతి యొక్క వ్యక్తీకరణ ద్వారా జీవులు భౌతిక జగమునందు వర్తించి తిరిగి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు అర్హతను పొందుటకు అవకాశమొసగబడుచున్నారు. జగత్తు యొక్క సృష్టి రహస్యమిదియే. వాస్తవమునకు జీవుడు కృష్ణ భగవానుని అంశ. కానీ తన తిరుగుబాటు ధోరణి వలననే అతడు భౌతిక ప్రకృతి యందు బంధింపబడినాడు. ఏ విధముగా శ్రీకృష్ణ భగవానుని అంశలైనను ఈ జీవులు భౌతిక ప్రకృతితో సంబంధము నొందిరన్న విషయము యథార్థమునకు ముఖ్యమైనది కాదు. ఏ విధముగా మరియు ఎందులకు అట్లు జరుగునో ఆ భగవానుడు ఎరిగియే ఉన్నాడు. కనుకనే భౌతిక ప్రకృతిచే ఆకర్షితులైన వారు జీవమునకై తీవ్ర సంఘర్షణను పొందుచున్నారని అతడు ఈ గీతాశాస్త్రమునందే పలికియున్నాడు. కానీ మనకు సంబంధించినంత వరకు ఈ శ్లోకముల యందు తెలుపబడిన విషయముల ద్వారా సర్వ పరివర్తనములు మరియు త్రిగుణములచే కలుగు ప్రకృతి ప్రభావములనున్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవే అని నిశ్చయముగా నెరిగియుండవలెను. జీవులు యందలి సర్వ పరివర్తనములకు మరియు వైవిధ్యములకు దేహమే కారణమైనను ఆత్మదృష్ట్యా జీవులందరూ సమానులే. 21వ శ్లోకం. కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. భౌతిక కారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు జగమునందలి పలు సుఖ దుఃఖ అనుభవాలకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. భావము: జీవుల
వివిధ దేహేంద్రియముల వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే హేతువు. 84 లక్షల జీవరాశులన్నీయును ప్రకృతి నుండియే ఉద్భవించినవి. అవన్నీయును వాస్తవమునకు భిన్న దేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ కోరికల వలన కలుగుచున్నవి. అట్టి వివిధ దేహములందు అతడు ప్రవేశింపజేయబడినంత వివిధములైన సుఖదుఖముల ననుభవించుచుండును. అతడు అనుభవించు ఆ సుఖదుఖములు అతని దేహము వలనే సంప్రాప్తించియుండును గాని తన వలన కాదు. అనగా నిజ స్థితిలో జీవుడు ఆనందమయుడని పలుకుటలో ఎట్టి సందేహమును లేదు. కనుక అట్టి నిజస్థితియే అతని యథార్థ స్థితి. కాని ప్రకృతిపై అధికారము చెలాయించవలనను కోరికను కలిగియుండుటచే అతడు ఈ భౌతిక జగమునకు చేరియున్నాడు. అట్టి భావనలు ఆధ్యాత్మిక జగత్తునందుండవు. అది సదా అట్టి వాని నుండి దూరమై పవిత్రమై యుండును. కానీ భౌతిక జగత్తు నందు మాత్రం వివిధ దేహ సౌఖ్యములకై ప్రతి ఒక్కరూ తీవ్రముగా యత్నించుచుందురు. స్పష్టముగా తెలపవలనన్న ఈ దేహమనున్నది ఇంద్రియముల పరిణామమని తెలుపవలసి వచ్చును. ఆ ఇంద్రియములే కోరికల నీడేర్చు కొనుటకు సాధనములై ఉన్నవి. అట్టి దేహము మరియు సాధనముల వంటి ఇంద్రియములన్నీయును ప్రకృతిచే వసగబడుచున్నవి. రాబో శ్లోకములో వివరింపబడు నట్లు గత జన్మ కర్మ మరియు కోరికల ననుసరించి జీవుడు ధన్యుడగుటయే లేక పతితుడగుటయో సంభవించును. అనగా జీవుని కర్మలు మరియు కోరికల ననుసరించి ప్రకృతి అతనిని వివిధ దేహములందు చేర్చును. అనగా అట్టి దేహములను పొందుటకు మరియు వాని ఎందలి సుఖదుఖముల భోక్తృత్వమునకు జీవుడే కారణుడు. జీవుడు అట్లు దేహమును పొందినంతనే ప్రకృతి ఆధీనమునకు వచ్చును. దేహము భౌతిక పదార్థమై ప్రకృతి నియమములను అనుసరించి వర్తించుటయే అందులకు కారణము. ఆ సమయమున ప్రకృతి నియమములను మార్చు శక్తి జీవునకే మాత్రమున ఉండదు. ఉదాహరణకు జీవుడు ఒక శునకదేహమును పొందినంతనే అతడు శునకము వలె వర్తింపవలసి ఉండును. వేరే విధముగా అతడు వర్తింపలేడు. ఒకవేళ జీవుడు సూకర శరీరమును పొందినచో తప్పక మలభక్షణము గావించుచు సూరకము వలె వర్తింపవలసి వచ్చును. అదే విధముగా అతడు దేవతా శరీరమును పొందినచో తద్రీతిగా వర్తింపవలసి వచ్చును. ఇది ప్రకృతి నియమము. కానీ జీవుడు పొందు అన్ని స్థితుల యందును పరమాత్మ అతనితో కూడియే యుండును. ఇదే విషయము ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని ముండకోపనిషత్తు 3:1 నందు వివరింపబడినది. అనగా జీవుని ఎడ అత్యంత కరుణను కలిగిన శ్రీకృష్ణ భగవానుడు సదా అతనిని అనుసరించుచు పరమాత్మ రూపమున అన్ని పరిస్థితులయందును అతని చెంతనే నిలిచియుండును. 22వ శ్లోకం. పురుషః
ప్రకృతిస్థో హి భుజ్గే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసద్గుణోశ్చ సదా సద్యో నిజన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణముల ననుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. భావము: జీవుడు ఏ విధముగా ఒక దేహము నుండి వేరొక దేహమును పొందననేడి విషయమును అవగాహనము చేసుకొనుటకు ఈ శ్లోకము అత్యంత ముఖ్యమైనది. మనుషుడు వస్త్రములను మార్చిన చందమున జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు చేరునని ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు భౌతిక స్థితిలో అతని తాదాత్మ్యమే కారణం. అట్టి మిథ్యాభావనచే అతడు ప్రభావితుడై యుండునంత వరకు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందవలసి యుండును. అనగా ప్రకృతిపై అధికారము చెలాయించవలననేది అతని కోరికయే అతనిని అట్టి అవాంఛిత పరిస్థితుల యందు నిలుపుచున్నది. కోరిక కారణముగానే అతడు కొన్ని మార్లు దేవతారూపమును, కొన్ని మార్లు మానవ దేహమును, కొన్ని మార్లు జంతు దేహమును, కొన్ని మార్లు పక్షి దేహమును, కొన్ని మార్లు కీటక దేహమును, కొన్ని మార్లు జలచర దేహమును, కొన్ని మార్లు సాధు జన్మను, కొన్ని మార్లు నల్లి దేహమును పొందుచుండును. ఇది అనంతముగా సాగుచున్నది. ఈ అన్ని స్థితుల యందును జీవుడు తనను తాను ప్రభువునని తలచుచుండును. కానీ వాస్తవమునకు అతడు ప్రకృతి ప్రభావమునకు లోబడియే యుండును. జీవుడు ఎందులకై ఇట్టి వివిధ దేహములలో నుంచబడునో ఇచ్చట వివరించబడినది. త్రిగుణములతో అతనికి గల సంపర్కమే అందులకు కారణము. కనుక ప్రతి ఒక్కరూ ఈ త్రిగుణములను దాటి దివ్యస్థితిలో నెలకొనవలసి ఉన్నది. ఆ విధముగా దివ్యస్థితిలో నిలుచుటయే శ్రీకృష్ణ భక్తిరస భావన మనబడును. అట్టి దివ్యమైన కృష్ణ భక్తి రసభావన యందు విలువనంతవరకు జీవుడు తన భౌతిక చైతన్యము కారణముగా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందవలసియే యుండును. అనంతకాలమున అతడు భౌతిక కోరికలను కలిగి ఉండుటయే అందులకు కారణం. అనగా జీవుడు అట్టి భౌతిక భావనను మార్చుకొనవలసి ఉన్నది. భౌతిక భావన యందు లేదా చైతన్యమునందు మార్పు ఎనున్నది ప్రామాణికుల ద్వారా శ్రవణము చేయుట ద్వారానే సాధ్యము కాగలదు. అర్జునుడు శ్రీకృష్ణుని ద్వారా భగవత్తత్వమును శ్రవణము చేయుట ఎనున్నది ఈ విషయమున చక్కని ఉదాహరణము కాగలదు. జీవుడట్లు శరణా పద్ధతిని పాటించినచో ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలననేది అతని చిరకాల వాంఛ క్రమముగా నశింపగలదు. అతడట్లు తన భౌతిక కోరికను నశింపజేసుకొనిన కొలది అంతే పరిమాణంలో అతనికి ఆధ్యాత్మిక ఆనందం లభించగలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని సాన్నిధ్యములో జీవుడు జ్ఞానవంతుడైన కొలది అంతే పరిమాణంలో అతడు నిత్యమైన ఆనందమయ జీవనమును ఆస్వాదించునని వేదమంత్రములందు తెలుపబడినది. 23వ శ్లోకం. ఉపద్రష్టాను మాంథచ భార్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహినోన్స్మిన్
పురుషః పురుషః పరః. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడను, పర్యవేక్షకుడను, అంగీకరించువాడను, పరమాత్మగా తెలియబడువాడను అగు దివ్యభోక్త మరి ఒకడు కలడు. దివ్యభోక్త మరి ఒకడు కలడు. భావము: జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడను సామాన్య జీవుడు కాడు. అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడే అని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మ నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతి దేహమునందు ప్రాతినిధ్యం వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైన వాడు కనుకనే పర అని తెలియబడినాడు. పర అనగా దివ్యుడని. జీవాత్మ కర్మ క్షేత్రపు కర్మల అనుభవించుచుండ పరమాత్ముడు మాత్రం భోక్తగా లేక కర్మలయందు వర్తించువాడుగా గాక సాక్షిగా ఉపద్రష్టుడుగా హనుమంతగా దివ్యభోక్తగా వర్తించును. కనుకనే అతడు ఆత్మయని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనున్నది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్ర ప్రాణి పాదములను కలిగియుండును, కానీ జీవాత్మ అట్లు సర్వత్ర పానిపాదములను కలిగి ఉండదు. అధీనుగాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుభూతి లేనిదే జీవాత్మ ఏమియును చేయజాలదు. కనుకనే జీవాత్మ భుక్తము అని పరమాత్మ భోక్త అని తెలుపబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రుని రూపమున నిలిచియుండును. నిత్యమేమనగా ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానుని నిత్యాంశయై ఉన్నాడు. వారిరువురును సదా సన్నిహిత మైత్రి సంబంధమును కలిగి ఉన్నారు. కానీ భగవానుని అనుమతి త్రోసిపుచ్చి ప్రకృతిపై ఆధిపత్యము సాగించుటకు స్వతంత్రముగా వర్తించు స్వభావము జీవునకు గలదు. అతడు ఈ స్వభావమును కలిగి ఉన్నందునే భగవానుని తటస్థ శక్తిగా పిలువబడినాడు. అనగా జీవుడు కోరినచో భౌతిక శక్తి యందు గాని ఆధ్యాత్మిక శక్తి యందు గాని నిలవగలిగిన సామర్థ్యమును కలిగియుండును. అతడు భౌతిక శక్తిచే బద్ధుడై ఉన్నంత కాలము అతనిని ఆధ్యాత్మిక శక్తి వైపునకు మరల్చుటకు భగవానుడు పరమాత్ముని రూపమున మిత్రునిగా అతని చెంత నిలిచియుండును. భగవానుడు అతని ఆధ్యాత్మిక శక్తి చెంతకు కొనిబోవ నిత్య అహాంక్షియై యుండును. కానీ తనకున్న కొద్దిపాటి స్వతంత్ర్యము కారణముగా జీవుడు ఆ శక్తి యొక్క సాన్నిధ్యమును సదా త్రోసిపుచ్చుచుండును. జీవుడు ఈ విషయముగా తన స్వతంత్ర్యమును దుర్వినియోగము పరుచుటయే అతని బద్ధ జీవనమందలి భౌతిక సంఘర్షణకు కారణమై ఉన్నది.
కనుకనే భగవానుడు సదా అంతర్బాహ్యముల నుండి జ్ఞానోపదేశమును చేయుచుండును. భగవద్గీతను ఒసగినట్లుగా ఆ దేవదేవుడు బాహ్యముగా ఉపదేశములొసగుటయే గాక భౌతిక క్షేత్రమున చేయబడు కర్మలు నిత్యానందమునకు దోహదములు కావని జీవునకు అంతరముగా బోధింప యత్నించును. కనుకనే సర్వమును త్యజించి శ్రద్ధను నా వైపునకు మరలింపుము. అప్పుడు నీవు సౌఖ్యవంతుడు అగుదువు అని శ్రీకృష్ణ భగవానుడు వచించెను. ఈ విధముగా పరమాత్మయందు లేదా దేవుని యందు శ్రద్ధను కలిగిన జ్ఞానవంతుడు ఆనందపూర్ణమును నిత్యమును అగు జ్ఞానమయ జీవనము వైపునకు పురోగమించును. 24వ శ్లోకం. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోన్పిన స భూయోన్భిజాయతే. భౌతిక ప్రకృతి జీవుడు త్రిగుణముల అంతఃప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకొనిన వాడు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు. భావము. భౌతిక ప్రకృతి పరమాత్మ జీవాత్మ వాని నడుమగల సంబంధము యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తుని గావించును. అంతియేగాక ఈ భౌతిక ప్రకృతికి అతడు తిరిగి రాకుండునట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మిక వైపునకు మళ్లించును. ఇది ఏ జ్ఞానం యొక్క ఫలితము. జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితిలోకి పతితుడయ్యేనని అవగాహన చేసుకొనుటయే జ్ఞానం యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక జీవుడు ప్రామాణికుల సాంగత్యమును తన నిజస్థితిని అవగతము చేసుకొని శ్రీకృష్ణుడు వివరించిన రీతిగా భగవద్గీతను తెలుసుకొని ఆధ్యాత్మిక భావనకు కృష్ణభక్తి రసభావనకు మరలవలెను. అప్పుడు అతడు నిశ్చయముగా ఈ భౌతిక జగమునకు తిరిగి రాక సచ్చిదానందమయ జీవనమునకై ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. 25వ శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మ నమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. పరమాత్ముని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్మకర్మ చేతను తమ యందే దర్శింతురు. భావము. మానవుని ఆత్మానుభవ అన్వేషణను అనుసరించి బద్ధజీవులు 2 తరగతులని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలియజేయుచున్నాడు. నాస్తికులు, నిరీశ్వరవాదులు, సంశయాత్ములైన వారు ఆధ్యాత్మిక భావనకు దూరులై యుందురు. అట్టి వారికి అన్యముగా ఆధ్యాత్మిక జీవనము నందు శ్రద్ధ కలిగిన వారు అంతర్ముఖులైన భక్తులనియు తత్వవేత్తలనియు నిష్కామ కర్ములనియు పిలువబడుదురు. అద్వైత సిద్ధాంతమును స్థాపించుటకు యత్నించువారులు సైతము నాస్తికులు మరియు నిరీశ్వరవాదులు యందే జమకట్టబడుదురు.
అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తులే సరి అయిన ఆధ్యాత్మిక అవగాహనలో స్థితిని కలిగిహిందురు. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక ప్రకృతికి పరమైనదనియు అలాగుననే పరమాత్మ రూపమున సర్వుల యందు వసించియుండు శ్రీకృష్ణ భగవానుడను భౌతిక ప్రకృతికి పరమైనవాడనియు వారు అవగాహనము చేసుకొనుటయే అందులకు కారణము. పరతత్వమును జ్ఞానాభ్యాసము ద్వారా అవగాహన చేసుకొనువారు కొందరు కలరు. వారు సైతము శ్రద్ధ కలవారుగానే పరిగణింపబడుదురు. సాంఖ్యాతత్వవేత్తలు ఈ భౌతిక జగమును 24 అంశములుగా విశ్లేషించి ఆత్మను 25వ అంశముగా భావింతురు. అట్టి ఆత్మను భౌతికాంశములకు పరమైనదిగా వారు అవగతము చేసుకొనిన అప్పుడు ఆ ఆత్మకు ఉన్నతముగా భగవానుడు కలడని వారు తెలుసుకొనగలరు. అనగా భగవానుడు 26వ అంశము కాగలడు. ఈ విధముగా వారును కృష్ణ భక్తి భావనలో భక్తియోగ ప్రమాణమునకు క్రమముగా చేరగలరు. అదే విధముగా ఫలాపేక్ష రహితముగా కర్మల నొనరించువారు సైతము పూర్ణులగానే భావింపబడుదురు. అట్టి వారికి కృష్ణ భక్తి భావనలో భక్తి యుక్త సేవా స్థాయికి పురోగమించుటకు అవకాశం మొసగబడును. వీరేగాక శుద్ధ చైతన్యము గల మరికొందరు పరమాత్మను ధ్యానం ద్వారా తెలియ యత్నింతురనియు ఇచ్చట తెలుపబడినది. అట్టివారు పరమాత్మను తమ యందు దర్శించగానే దివ్య ఆధ్యాత్మిక స్థితిని పొందుదురు. అదే విధముగా జ్ఞానాభ్యాసము చేత పరమాత్మను అవగాహనము చేసుకొన యత్నించువారు కొందరు, హఠయోగమును అభ్యసించువారు ఇంకొందరు ఇందురు. హఠయోగము ద్వారా భగవానుని సంతృప్తి పరుప యత్నించువారు బాల్యోచిత కర్మల ద్వారా అద్ధారిని సాధింప యత్నించువారగుదురు. 26వ శ్లోకం. అన్నే త్వేవ మజానంతః శ్రుత్వాన్వేభ్య ఉపాసతే తేన్పి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణః. ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమ పురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజించుట ఆరంభింతురు. ప్రామాణికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గల వారగుటచే వారును జనన మరణ మార్గమును తరింపగలరు. భావము. ఆధునిక సమాజమునందు ఆధ్యాత్మిక విషయములను గూర్చిన విద్య ఎన్నది ఏ మాత్రము లేనందున ఈ శ్లోకము వారికి ప్రత్యేకముగా వర్తించును. ఆధునిక సమాజంలో కొందరు నాస్తికులుగా, నిరీశ్వర్యవాదులుగా లేదా తత్వవేత్తలుగా గోచరించినను వాస్తవమునకు సరైన తత్వజ్ఞానము ఎవ్వరికీ లేదు. కనుక సాధారణ మనుషునకు సంబంధించినంత వరకు అతడు సజ్జనుడైనచో శ్రవణము ద్వారా పురోగతి నొందుటకు అవకాశము కలదు. అట్టి శ్రవణ విధానము అత్యంత ముఖ్యమైనది. ఆధునిక జగములో కృష్ణభక్తి
ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు ఈ శ్రవణ విధానమునకు మిక్కిలి ప్రాధాన్యమునొసగిరి. ఏలయనా ప్రామాణికులైన వారి నుండి కేవలము శ్రవణము చేయుట ద్వారానే సామాన్యుడు పురోభివృద్ధిని పొందగలడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపియుండిరి. ఆ శ్రవణములో అతి ముఖ్యమైనది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్రము యొక్క దివ్య శ్రవణము కనుక ప్రతి ఒక్కరూ ప్రామాణికులైన వారి నుండి శ్రవణలాభమును పొంది క్రమముగా సర్వమును అవగతము చేసుకొనవలెను. తదనంతరము కృష్ణ భక్తి భావనను అర్చనము నిస్సందేహముగా ప్రారంభమగును. ఈ యుగమున పరతత్వము నెరుగుటకు ఎవ్వరును తమ సాంఘిక స్థితిని మార్చుకొనవలసిన అవసరము లేదనియు, కానీ పరతత్వమును కల్పిత హేతువాదము ద్వారా తెలియ యత్నమును విడనాడవలననియు శ్రీ చైతన్య మహాప్రభు తెలుపురి. అనగా మనుజుడు భగవత్తత్వ విజ్ఞానము కలిగిన మహాపురుషునకు దాసుడు కావలసి ఉన్నది. శుద్ధ భక్తుని శరణమును పొంది ఆయన ద్వారా ఆత్మానుభవమును గూర్చి శ్రవణము చేసి ఆయన అడుగుజాడల ననుసరింపగలిగినంతటి అదృష్టమున్నచో మనుజుడు క్రమముగా శుద్ధ భక్తిని స్థాయికి చేరగలడు. కనుకనే ఈ శ్లోకమునందు ముఖ్యముగా శ్రవణ విధానము దృఢముగా ఉపదేశింపబడుచున్నది. వాస్తవమునకు అదియే అత్యంత సమంజసము. సామాన్య మానవుడు నామమాత్ర తాత్వికులంత సమర్థుడు కాకున్నను ప్రామాణికుల ద్వారా చేయబడు శ్రద్ధాపూరిత శ్రవణము అతనికి భౌతిక తత్వమును తరించుటకు మరియు భగవద్ధామమును తిరిగి చేరుటకు సహాయభూతము కాగలదు. 27వ శ్లోకం. యావత్ సంధ్యాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, స్థితిని కలిగి ఉన్నట్టే స్థావర జంగములలో నీవు గాంచునదేదైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొనుము. భావము: జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగియున్నట్టి భౌతిక ప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకము వివరింపబడినది. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం మహామంత్రం. దీనిని మీరు ఉచ్చరించినచో మీరు రోజు ఈ మంత్రం పఠన చేయుట ద్వారా మీరు శ్రీకృష్ణున్నే చేరగలరని భగవద్గీతలో స్వయాన శ్రీకృష్ణ భగవానుడే తెలిపెను. అందుకనే మీరు ఎవరైనా ఇది విన్నవారు ఈ శ్లోకమును పఠించండి.
మరణ జన్మములందు ఏమీ లేక శ్రీకృష్ణ భగవానునే చేరగలరని స్వయాన శ్రీకృష్ణ భగవానుడే చెప్పియున్నాడు. కనుక అందరూ ఈ మహామంత్రమునే పఠించండి. జై శ్రీకృష్ణ.